దేవుని బిడ్డలారా, మన దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఒక విచిత్రమైనటువంటి పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. ఈ మాట చెప్పుతున్నది ఎవరు అంటే దావీదు. దావీదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే అతని అనుభవం. అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించారని, ప్రభా నన్ను కాపాడు ప్రభా ఈ పరిస్థితుల నుండి అని ప్రార్థన చేస్తే కాపాడారు. ప్రభా నా ఎముకలు అదురుచున్నవి ప్రభా, కొంచెం ఇవి నిర్మలంగా ఉండేటట్టు చేయండి ప్రభా అంటే ఫ్రాక్చర్డ్ బోన్స్ను కూడా స్వస్థపరిచారు, జబ్బులను బాగు చేశారు, పాపమును క్షమించారు, చాలా ఇరుకులు ఇబ్బందుల్లోంచి నడిపించేశారు. కాబట్టి అసాధారణమైనటువంటి విధానంలో దేవుడు నడిపించగలిగిన సమర్థుడిగా ఆయన కార్యం చేస్తే ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాదా? అందుకే 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అని దేవుణ్ణి సంబోధించి పిలుస్తున్నాడు. ప్రార్థన ఆలకించువాడా. అప్పుడు చాలా విచిత్రమైన మాట. ఎందుకదంటే ప్రార్థన ఆలకించువాడా అని చెప్తున్నప్పుడు దేవునితో నువ్వు ప్రార్థన ఆలకిస్తావని తెలుసయ్యా నాకు అంటున్నాడన్న. నా ప్రార్థన ఆలకించు ప్రభా అని అడగటం లేదు, ప్రార్థన ఆలకించువాడా అని సంబోధిస్తున్నాడంటే దేవుణ్ణి నువ్వు ఆలకిస్తున్నావని తెలుసు ప్రభా, నాకు జవాబిస్తావని తెలుసు ప్రభా అని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు, విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్నాడు, విశ్వాసమును వాడుతున్నాడు. ఐ నో దట్ యు ఆన్సర్ మై ప్రేయర్స్. మనం ఎప్పుడైనా అంత బలముగా అలాంటి స్థానము నుండి మనం ప్రార్థన చేసామా? చెయ్యి ప్రభా అని అడుగుతాం. ఎందుకంటే ఏమో ఈ ప్రార్థన మాత్రం జవాబిస్తారో లేదో నాకు తెలీదు అన్న స్థితి నుండి ప్రార్థన ఆలకించువాడా అన్న స్థితి ఎంత తేడాగా ఉందండి కదా. ఎంత విచిత్రమైనటువంటి విధానంలో దావీదు మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి సంబోధించడంలో నా విమోచకుడా, నా రక్షకుడా, నా కొరకు రక్తం కార్చినవాడా, నన్ను కొనుక్కున్నవాడా, నన్ను ప్రేమిస్తున్నవాడా, ఓకే ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ప్రార్థన ఆలకించువాడా, మీరు ఎవరికైనా మనవి చేసుకుంటే వారు వింటున్నారా? ఈ దినాల్లో తల్లిదండ్రులే వినరు. ఎందుకంటే వచ్చాడు ఏదో అడుగుతున్నాడు, డబ్బులు ఎక్కడ నుండి వస్తాయని విననట్టు ప్రవర్తిస్తారు. మీ ఆయనను ఏదన్నా చెప్తుంటే విననట్టు ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు ఇవ్వలేకపోతున్నారు కనుక, నువ్వు అడిగింది చేయలేకపోతున్నారు కనుక. కానీ చెయ్యగలిగిన సమర్థుణ్ణి ప్రార్థన ఆలకించేవాడా అని సంబోధించి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మన ప్రార్థన మారుద్దాం, విశ్వాసాన్ని అభ్యాసం చేసి నా ప్రార్థనగా జవాబిచ్చేవాడా అని ప్రార్థన చేద్దాం. ఇర్మియా 33:3లో కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్, నువ్వు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇచ్చేదను. కనుక ఆ మాటని ధ్యానపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉంటుండగా మనం ఏమంటామంటే, ఏమనాలంటే మొరపెట్టమని చెప్పావు కదా ప్రభా, ఇదిగో నేను మొరపెడుతున్నాను, జవాబిస్తానన్నావు కదా ప్రభా అని ఇప్పుడు వరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ ఈ కీర్తన 65వ కీర్తన 2వ వచనాన్ని బట్టి మొరపెట్టగా నేను ఆలకిస్తాను, ఉత్తరం ఇచ్చేదును అని చెప్పువాడా అని మారుద్దాం. అప్పుడు నువ్వు చెప్పాలి ప్రభా అని కూడా మనము ఆయన దగ్గర ఒక కాన్ఫిడెన్స్తో ఆయనకు చెప్పుకుంటున్నాం అన్నమాట. మన ప్రార్థన మార్చాలి. చాలా మార్లు ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని మనకు తెలిసినా ఆ మాట మనం ప్రార్థనలో వాడం. ఆయన ఒక్కడేనండి ప్రార్థనలో ఆలకిస్తాడు. ఎంతోమంది లోకములో దేవుళ్ళుగా దేవతలుగా చలామణి అయిపోతున్నటువంటి వారు, మీరు ఏమన్నా ఇవ్వండి, మీరు ఏమిచ్చినా మీ ప్రశ్నలకు జవాబులు రావు. పాత నిబంధనలో ఒక ప్రవక్త, ఏలియా అన్నటువంటి ఒక ప్రవక్త, ఎందుకయ్యా దేవుని ప్రజలతో ఉద్దేశించి ఎందుకయ్యా 2 తలపుల మధ్యలో ఊగిసలాడతారు? దేవుడు యెహోవా దేవుడే అయితే దేవుడి ముందు సాగిలపడండి, లేదా మీరు పూజిస్తున్న మీరు అనుకున్నటువంటి వారు దేవుళ్ళు అయితే అటు వెళ్ళిపోండి అని సవాల్ చేసి ఎంతకాలం ఇటు అటు ఉంటారని అడుగుతాడు. అడిగి తను ఏర్పరిచినటువంటి బలిపీఠం మీద బలి అర్పణ అర్పించి, నువ్వు జవాబిచ్చేవాడు ప్రభు ఇప్పుడు రుజువు చేయనగానే అగ్నితో దేవుడు దిగొచ్చేస్తారు. ఆ బలి అర్పణను ఆయన అగ్నితో దహించి వేస్తారు. సో మన దేవుడు జవాబు ఇవ్వగలిగిన వాడు. అవర్ గాడ్ ఆన్సర్స్ బై ఫైర్.
అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ ఆన్సర్స్. జవాబిచ్చేవాడు మన దేవుడు, ఉత్తరం ఇచ్చేవాడు. ఆయనే చెప్తున్నాను, నేను ఉత్తరం ఇస్తానని చెప్పారు. కాబట్టి నువ్వు ఉత్తరం ఇస్తానని చెప్పావు ప్రభా, నువ్వు ఇయ్యి అని అడగగలిగినటువంటి హక్కు దేవుని మాట. ఎందుకంటే ఆ మాట నుండి ఆయన దాటడు. అడుగుదాం. ఏ విధంగా అడగాలంటే ఆయన వాక్యంలో ఉన్న మాటలు మనం కోట్ చేయాలి. యేసు ప్రభుల వారి రక్తాన్ని మనం ఆశ్రయించి, ఆయన రక్తాన్ని నేను ప్లీడ్ చేస్తున్నాను ప్రభా. ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి ఐఎమ్ ఎంటరింగ్ ద హెవెన్లీ కోర్ట్స్ లార్డ్ అండ్ స్టాండింగ్ బిఫోర్ యువర్ థ్రోన్. నీ సింహాసనం ఎదుట నేను నిలవబడుతున్నాను. పరలోకపు ఈ ద్వారముల ద్వారా నేను ప్రవేశిస్తున్నాను. ఎలాగంటే యేసు ప్రభు వారు రక్తమును బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 బట్టి ధైర్యంగా రావాలను, సమయోచితమైనటువంటి సహాయం కొరకు. అందుకని నువ్వు నాకు సమయోచితంగా సహాయం చేయవాడు. యు ఆర్ మై హెల్పర్ లార్డ్, యూ హ్యావ్ టు హెల్ప్ మీ అని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన మాకున్నటువంటి ఈ ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు, వీటి నుండి నీకు మొరపెడుతున్నాం. ఎవరిని అడిగినా మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. గతంలో ప్రభా సైక్లోన్ వచ్చింది మా పట్టణానికి, చాలా నష్టపోయాం. రాజకీయ నాయకులు వచ్చి 2 వేళ్ళు చూపించి ఇదిగో మీకు చేసేస్తున్నాం అని చేతులు ఊపారు. రోడ్డు మీద జగదాంబ జంక్షన్ నుండి అలా వెళ్ళిపోయారు. కానీ ఈ లోపల ఉన్నటువంటి నా ప్రజల్ని కనికరించిన నాదుడు ఎవరూ లేరు. ఈరోజు నువ్వు అలాంటి వాడివి కాదు, నువ్వు దిగి వచ్చేవాడివి, జవాబిచ్చేవాడివి, ఉత్తరం ఇచ్చేవాడివి అని నువ్వే చెప్పావు. కనుక ఉత్తరం ఇచ్చి నీ ప్రజల్ని ఉద్ధరించమని, విమోచించమని, లేపమని, రక్షించమని, ఆశీర్వదించమని, అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులుగా అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.